అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. కేసీఆర్ కు బర్త్డే విషెస్ తెలిపారు నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్, ఇక మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఎక్స్ వేదికగా విషెస్ తెలియజేశారు. ఇక కేసీఆర్కి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నా ఫేవరెట్ హీరోకి 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో మొత్తం మీద మాత్రం ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పూర్తి స్థాయిలో సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ట్విట్టర్ ఎక్స్ వేదికగా మాత్రం తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నేతలందరూ కూడా విషెస్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చేశారు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణకు సంబంధించినటువంటి ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి, అంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి ఈ రోజు జన్మదిన వేడుకలు జరుగుతా ఉన్నాయి. గాంధీ ఏదైతే బీఆర్ఎస్ భవన్ మొత్తం కూడా కోలాహలంలో మునిగిపోయింది. మొత్తం కూడా కేసీఆర్ పటాలతోటి ఉద్యమ చరిష్మా, ఏదైతే కేసీఆర్ కి సంబంధించి ఉద్యమ చరిత్ర ఏదైతే ఉందో మొత్తం కూడా బీఆర్ఎస్ భవన్ లో మొత్తం ప్రదర్శన ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అందరూ కూడా ప్రముఖులంతా కూడా శుభాకాంక్షలు తెలిపారు. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. దాంట్లో ముఖ్యంగా గౌరవనీయులైన కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, సుదీర్ఘ ఆయుష్ని సంప్రదించుకుంటున్నట్టు కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. సో దీంతో అభిమానులు కూడా ఇటు బీఆర్ఎస్ అభిమానులు, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్ అభిమానులు అందరూ కూడా దాన్ని రీట్వీట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక్కడ చంద్రశేఖర్ రావు ఇద్దరు కూడా అంటే వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఆ సత్సంబంధాలు కావచ్చు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు చాలా సానుకూలంగా ఉన్నారు అనేది అంటే ఇరు రాష్ట్రాలకు తెలిసిన విషయమే. దాంతో అక్కడ బీఆర్ఎస్ క్యాడర్, ఇక్కడ ఏదైతే వైసీపీ క్యాడర్ కూడా మొత్తం కేసీఆర్ ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా దాని తర్వాత కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. నా ఫేవరెట్ హీరోకి 22వ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కూడా కేటీఆర్ తన ఎక్స్ వేదికగా ప్రేమను చాటుకున్నారు. అలాగే హరీష్ రావు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేటీఆర్ గారికి హృదయపూర్వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ముఖ్యంగా ఇట్లా రాసుకొచ్చారు ఎక్స్ వేదికగా. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ ముఖ్యంగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన ముఖ్యంగా సంపూర్ణ ఆయురోగ్యాలతో ఉండాలి అంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ఇంకా ప్రముఖులు కూడా ఇప్పుడు మొత్తం కూడా అందరూ అంటే రాజకీయ ప్రముఖులు అయితే అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సతీష్, ఇప్పటికీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. సో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అయినప్పటికీ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెడుతూనే ఉన్నటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ బర్త్డే అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. సో ఇప్పటికే పార్టీలో కోలాహలాలు మొదలైనయా? డెఫినెట్ గా ఇంకా కొంతమంది అంటే సిరాజ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతా ఉన్నాయి కోలాహలంగా. ఏదైతే ఆయన ఉద్యమ చరిష్మా ఉందో, ఉద్యమంలో చేపట్టినటువంటి తీరు కావచ్చు, ఉద్యమ పాటలు కావచ్చు, మరొకసారి వాటిని కూడా స్మరించుకుంటున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కూడలిలో ఎక్కడైతే బస్ స్టాండ్లు కావచ్చు, మొత్తం ఏదైతే సర్కిల్స్ కావచ్చు, మెయిన్ సర్కిల్స్ దగ్గర కూడా పెద్ద పెద్ద కట్అవుట్లు అలాగే బర్త్డే కేక్లతో కూడా మొత్తం కట్ చేస్తూ సెలబ్రేషన్స్ అయితే చేస్తా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా కొంతమంది ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. సో దాంతో పాటుగా నారా లోకేష్ కూడా కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా కేసీఆర్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో తన లక్ష్యాలను సాధించేందుకు భగవంతుడు అపరిమిత శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. మహేష్ బాబు కూడా
ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బండారు దత్తాత్రేయ బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ కూడా ఆయనకి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితులు. ఇట్లా మొత్తం కూడా ప్రముఖులందరూ కూడా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అందరూ కూడా అంటే రాష్ట్రంలో కీలక నేతలంతా కూడా బీఆర్ఎస్ భవన్ లో పెద్ద ఎత్తున ఈ రోజు సెలబ్రేషన్స్ ఉంటే కేసీఆర్ కి సంబంధించినటువంటి మొత్తం చరిష్మా దాదాపు 25 ఏళ్ల చరిష్మా ఏదైతే ఈ ఉద్యమ సమయంలో ఉందో అవన్నీ కూడా భవన్ లో అందుబాటులో ఉన్నాయి. భవన్ లో మొత్తం కూడా సో ఒక ఎగ్జిబిషన్ లాగా భవన్ లో పెట్టిన పరిస్థితిలో ఉన్నాయి. సో మొత్తం కూడా అక్కడికి వెళ్ళి అంటే భవన్ లో అందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కార్యక్రమాలు, అన్నదానాలు ఇవన్నీ జరుపుతా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ యూటీవీ తరఫున కూడా కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద మీరు అన్నట్లుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కేసీఆర్ గారికి మనము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ ఇప్పటివరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా మాత్రం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ని మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడే అందింది దానికి సంబంధించినటువంటి సమాచారం. కేసీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడైన మరింత సేవ చేసేటువంటి శక్తి, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో కేసీఆర్ గారు అందించాలని కూడా పూర్తి స్థాయిలో కూడా భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్, అదేవిధంగా మాజీ మంత్రులు కేసీఆర్ తనయుడు కేటీఆర్తో పాటుగా హరీష్ రావు కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్కి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలంటూ ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కేటీఆర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. నా ఫేవరెట్ హీరోకి 72వ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒక పండుగ వాతావరణంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పార్టీ పిలుపునిచ్చేటువంటి కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు పాల్గొనేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.